హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పాలకూర ఇలా కోసుకుని ఉంచుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. అలాగే మనకి పోపు దినుసులు ఉండాలి. జీలకర్ర, సాయమినపప్పు, మనకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయట్లేదు, ఓన్లీ ఎండుమిర్చే వేస్తున్నాము. కరివేపాకు, అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇలా మనం చెతకొట్టుకుని ఉంచుకోవాలి. పసుపు, ఉప్పు ఇవి ఉంటే సరిపోతుంది. ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయింది. దాంట్లో మనం జీలకర్ర, సాయమినపప్పు వేసుకున్నాం. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయితే బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ బాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది ఫ్రై అయిపోయింది. అందులోకి పాలకూర కోసి ఉంచుకున్నాం కదా చిన్న చిన్న ముక్కల కింద, అవి యాడ్ చేసేసుకుందాం. ఫ్రై అనేది బాగుంటుంది చాలా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రై ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో కూడా పెట్టండి. ఇలా మొత్తం వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చు. రుచికి తగ్గ ఉప్పు, పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. పాలకూరలో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ ఉండడం వల్ల ఎముకలకి వాటికి కూడా బాగా బలం ఉంటుంది. పాలకూర మనం పప్పులో కూడా వేసుకోవచ్చు. ఫ్రై ఇష్టపడని వాళ్ళు పప్పులో కూడా వేసుకుని తినొచ్చు. దానివల్ల ఉపయోగాలు ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా, ఎదిగే పిల్లలకు కూడా పెట్టితే పాలకూర అనేది పోషకాలు అవి బాగా వెళ్తాయి అన్నమాట. మీరు కూడా తరచూ తింటూ ఉండండి. అలా అని ఎక్కువ కూడా తినకూడదు పాలకూర. దానివల్ల కూడా మనకి కిడ్నీలో రాళ్ళు అవి వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్కి మంచిదే, అలా అని కిడ్నీలో రాళ్ళు అవి కూడా వస్తూ ఉంటాయి కదా. వీక్లీ వన్స్ అన్నట్టు తినాలంతే, ఎక్కువగా కాకుండా. ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. కర్రీ అయిపోయింది. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.